గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఇవాళటి మన విద్యాశక్తి క్లాస్ కి అందరికీ స్వాగతం. సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు మీట్ యు ఆల్ వన్స్ అగైన్ ఇన్ దిస్ క్లాస్. సో ఇవాళ మనకి ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ రెండు సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి మన 8th గ్రేడ్ సైన్స్ క్లాస్ లో. అండ్ ఐ హోప్ యు ఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. అందరికి వెకేషన్ రాబోతుంది, బ్రేక్ రాబోతుంది. సో ఇది మన బ్రేక్ ముందు క్లాస్ అన్నమాట. So I want all of you to actively participate. అందరూ చక్కగా ఆన్సర్ చేయాలి అండ్ పార్టిసిపేట్ చేయాలి ఇవాళటి మన క్లాస్ లో. సో ఇవాళ మనకి ఏం టాపిక్స్ ఉన్నాయి అనే దాన్ని మనం చూద్దాము. సో ఎప్పటిలాగానే ఇవాళటి మన క్లాస్ కి మనం ఒక ఇంట్రెస్టింగ్ వ్యక్తి గురించి తెలుసుకుంటూ స్టార్ట్ చేద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. లెట్స్ సీ what are we going to learn today. అండ్ మనం ఎవరి గురించి నేర్చుకుంటూ ఇవాళకి మన క్లాస్ ని స్టార్ట్ చేయబోతున్నాము అనే దాన్ని కూడా చూద్దాం. సో ఇవాళ మన క్లాస్ లో మనం ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి తెలుసుకుంటూ మన క్లాస్ ని స్టార్ట్ చేద్దాము. నేను స్క్రీన్ షేర్ చేశాను చూడండి మీ అందరికి. సో ఇక్కడ మీరు ఒక పర్సన్ పిక్చర్ ని చూస్తున్నారు. సో చూస్తే ఎలా ఉంది? చాలా యంగ్ గర్ల్, మీలాగా ఒక హై స్కూల్ స్టూడెంట్, మిడిల్ స్కూల్ స్టూడెంట్ లాంటి ఒక అమ్మాయి. సో ఆ స్లైడ్ లోనే రాసి ఉంది తన పేరు, గీతాంజలి రావ్. ఇట్ ఈస్ హర్ నేమ్. సో గీతాంజలి రావ్ ఎవరు, ఏం కనుక్కున్నారు, ఏంటి తన ప్రత్యేకత అనే దాన్ని మనము చూద్దాం. సో గీతాంజలి రావ్ ఒక ఇండియన్ అమెరికన్. అంటే ఏంటి ఇండియన్ అమెరికన్ అంటే ఏంటి? సో దాని అర్థం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇండియన్స్. సో వాళ్ళు అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వడం వల్ల తిను అక్కడ జన్మించారు. సో షీ ఈస్ బోర్న్ టు ఇండియన్ పేరెంట్స్, బట్ తను యుఎస్ఏలో జన్మించారు కాబట్టి మనము ఇండియన్ అమెరికన్ అని అంటాం. సో ఈవిడ ఏం కనుక్కున్నారంటే అతి చిన్న వయసులోనే ఒక డివైస్ ని కనుక్కున్నారు. ఆ డివైస్ ఏం చేస్తుంది? వాటర్ లో ఉండే లెడ్ ని డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో లెడ్, లెడ్ అనేది వాటర్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ చిన్న ఏజ్ పిల్లలకి అది చాలా అఫెక్ట్ అవుతుంది. ఆ వాటర్ తాగడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ లాంటివి కొన్ని హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి వస్తాయి. సో తిను అలాంటి హెల్త్ ఇష్యూస్ ని డిటెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అని గ్రహించి అతి చిన్న వయసులోనే ఒక డివైస్ ని కనుక్కున్నారు. ఆ డివైస్ డ్రింకింగ్ వాటర్ లో ఉండే లెడ్ ని డిటెక్ట్ చేస్తుంది ఇమీడియట్ గా. విత్ ఇన్ వెరీ షార్ట్ టైం, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఆ డివైస్ ఏదైతే ఉందో అది వాటర్ లో ఉండే లెడ్ ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది కనుక్కోవడం అనేది ఒక చాలా గొప్ప విషయం. సో ఈవిడ సో తినను గౌరవించేలాగా తినకు చాలా బిరుదులు వచ్చాయి. అండ్ మీరు చూస్తున్న పేజ్ లో ఏముంది? టైమ్ అని రాస్తుంది. సో అది ఒక చాలా ఫేమస్ మ్యాగజైన్ అన్నమాట. ఆ టైమ్స్ మ్యాగజైన్ అనేది కిడ్ ఆఫ్ ద ఇయర్ అని గీతాంజలి రావ్ ని గుర్తించింది. ఇన్ ద ఇయర్ 2020, ఇక్కడ ఉంది చూడండి, ఇయర్ 2020లో, ఇన్ ద ఇయర్ 2020లో గీతాంజలి రావ్ ని కిడ్ ఆఫ్ ద ఇయర్ అని టైమ్ మ్యాగజైన్ గుర్తించింది. తాను చేసిన ఇన్నోవేషన్ వల్ల. ఏంటి ఆ ఇన్నోవేషన్? వాటర్ లో ఉండే లెడ్ ని కనిపెట్టే ఒక డివైస్ ని చేయడం. ఓకేనా? సో ఇది ఒక మంచి ఇన్వెన్షన్ అన్నమాట. సో ఎందుకు మనం ఇంత చిన్న వ్యక్తి గురించి, లైక్ యంగ్ ఏజ్ లో ఉన్న ఒక చిన్న అమ్మాయి గురించి చదువుకుంటున్నాం ఇవాళ అని అంటే, సో మీరు ఎప్పుడు కూడా యూ షుడ్ నాట్ థింక్ చాలా పెద్దగా ఏజ్ వచ్చాక గొప్ప సైంటిస్ట్ల ఫొటోస్ చూస్తే వాళ్ళు ఏజ్డ్ గా ఉన్నారు, సో వీళ్ళు చాలా ఏళ్ళు కష్టపడి అండ్ మెనీ ఇయర్స్ అయ్యింది వీళ్ళు కొన్ని విషయాలను కనుక్కోవడానికి అని ఒక డెసిషన్ కి రాకూడదు. ఓకే, ఈవెన్ యంగ్ ఏజ్ లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు కొన్ని గోల్స్ ఉంటే యూ కెన్ అచీవ్. సో తన మెయిన్ ఇంట్రెస్ట్ వచ్చేసి స్టెమ్ అన్నమాట. స్టెమ్ అంటే ఏంటి? మనం కొన్ని కెరియర్ డెవలప్మెంట్ క్లాస్ లో చదువుకున్నాం. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ,
ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ వంటి ఫీల్డ్స్. సో ఈ అన్ని ఫీల్డ్స్ లో తనకు చాలా ఇంట్రెస్ట్. యంగ్ లెర్నర్స్ ని, స్కూల్ స్టూడెంట్స్ ని ఈ స్టెమ్ వైపు ఇంట్రెస్ట్ చూపించాలని, వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గీతాంజలి రావు చాలా కృషి చేస్తారు అన్నమాట. సో టైమ్స్ మ్యాగజైన్ ఈవిడని కిడ్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తించింది. అండ్ ఈ వాటర్ లో ఉన్న లెడ్ ని కనుక్కునే డివైస్ కాకుండా ఈవిడ ఇంకొన్ని విషయాలను కూడా కనుక్కున్నారు. సో దాంట్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేయడము, మషిన్ లెర్నింగ్ ని యూజ్ చేయడము, అలాంటి వాటిల్ని ఈవిడ చేశారనమాట. ఓకేనా. అండ్ యాంటీ సైబర్ బుల్లింగ్ సర్వీస్ అని ఒకటి ఉంది. సో ఆ యాంటీ సైబర్ బుల్లింగ్ సర్వీస్ ని కూడా ఈవిడ మిషన్ లెర్నింగ్ ద్వారా ఎలా కనిపెట్టచ్చు, ఎలా తగ్గించవచ్చు. ఆన్లైన్ బుల్లింగ్ అంటే ఏంటి? ఆన్లైన్ బుల్లింగ్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ని యూజ్ చేసి ఇతరులని ఎవరి మీదైనా హార్ష్ కమెంట్స్ రాయడము, సో కొన్ని అన్ఎథికల్ థింగ్స్ చేయడము, అలాంటివి చేస్తే కనిపెట్టే డివైస్ ని, ఇంటర్నెట్ మూలంగా జరిగే కొన్ని విషయాలను అంత సరిగ్గా వేరే వాళ్ళని ఏమైనా దూషించడము, లేకపోతే ఎవరి గురించి అయినా కమెంట్స్ రాయడము, కొన్ని జరుగుతుంటాయి కదా, దాన్ని సైబర్ బుల్లింగ్ అంటారు. సో అది అరికట్టడానికి కూడా ఈవిడ మెషిన్ లెర్నింగ్ ని యూజ్ చేసి దాన్ని డిటెక్ట్ చేయడానికి కొన్ని ఆన్లైన్ పద్ధతులను వాడారు. సో ఇది మనం ఇవాళ తెలుసుకుంటున్న ఒక ఇంట్రెస్టింగ్ గొప్ప వ్యక్తి గురించి. అతి చిన్న వయసులోనే వాటర్ లో ఉన్న లెడ్ ని కనుక్కోవడానికి ఒక డివైస్ ని తయారు చేసిన గీతాంజలి రావు. సో ఇది మన ఇవాళటి ఇంట్రడక్షన్ టు అవర్ క్లాస్. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము? మన ఫిజికల్ సైన్స్ టాపిక్ లోకి వెళ్దాం. సో ఇవాళటి మన ఫిజికల్ సైన్స్ టాపిక్ మన లాస్ట్ వీక్ చదువుకున్న టాపిక్ యొక్క కంటిన్యూషన్. సో లాస్ట్ వీక్ మనం ఏం చదువుకున్నాం మన ఫిజికల్ సైన్స్ క్లాస్ లో? డూ లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అనే దాని గురించి మనము చదువుకున్నాం. సో వాటర్ అనేది ఆర్ లిక్విడ్స్, ఏదైనా లిక్విడ్, అది లెమన్ జ్యూస్ కావచ్చు, వెనిగర్ కావచ్చు, మిల్క్ కావచ్చు, ఇలాంటి లిక్విడ్స్ అనేవి ఎలక్ట్రిసిటీని వాటి ద్వారా కండక్ట్ చేస్తాయా? లైక్ విల్ దే అలౌ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్. కండక్ట్ అంటే ఏంటి? ఏదైనా ఒక మెటీరియల్ దాని ద్వారా ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వడానికి అనుమతిస్తుందా అనే దాన్ని మనం చూసాం. సో డూ లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏం చెప్తాం మనము? మనం ఎప్పుడైనా స్విచ్ వేసేటప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారు? చేతులు తడిగా ఉంటే తుడుచుకొని స్విచ్ ఆన్ చేయమని. సో ఎలక్ట్రికల్ థింగ్స్ వాడేటప్పుడు ఏం చెప్తారు? వెట్ హ్యాండ్స్, తడిగా ఉండద్దు చేతులు స్విచ్చెస్ వేసేటప్పుడు అని చెప్తారు. సో ఎందుకు అలాగా చెప్తారు వాళ్ళు? బికాస్ లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అనేది ఉంది కాబట్టి. ఓకే. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు వినే ఉంటాం. సో ఇవాళ మనము మళ్ళీ చూద్దాము. కొంచెం రివిజన్ ఆఫ్ లాస్ట్ వీక్స్ టాపిక్, కంటిన్యూషన్ ఈస్ టుడేస్ టాపిక్ అన్నమాట. సో కొంచెం రిలేటెడ్ ఉంది కాబట్టి మనం ఒక క్విక్ రీక్యాప్ అండ్ దెన్ వి విల్ కంటిన్యూ విత్ టుడేస్ సెషన్. ఓకే. సో దానిలో భాగంగా మనం ఏం చూసాము లాస్ట్ వీక్? సో లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అనే దాన్ని చూడాలి అంటే మనము ఆ టాపిక్ కి సంబంధించిన కొన్ని టర్మ్స్ తో కంఫర్టబుల్ గా ఉండాలి. అంటే కొన్ని టర్మ్స్ మనం నేర్చుకోవాలి, మనకు తెలిసి ఉండాలి. అందులో భాగంగా ఫస్ట్ది అసలు సర్క్యూట్ అంటే ఏంటి? సో మనం ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిసిటీ, బల్బ్స్, బ్యాటరీస్ ఇవన్నీ పెట్టి ఏదైనా ఒకటి నేర్చుకుంటామో అప్పుడు మనం ల్యాబ్స్ లో కానీ బుక్స్ లో కానీ టీచర్స్ చెప్పేటప్పుడు సర్క్యూట్ అనే పదాన్ని వాడతారు. అసలు ముందు సర్క్యూట్ అంటే ఏంటి? ఓకేనా. సో సర్క్యూట్ అంటే ఏంటి? అది ఒక క్లోజ్డ్ పాత్ అన్నమాట. ఆ క్లోజ్డ్ పాత్ ఏం చేస్తుంది? ఎలక్ట్రిక్ కరెంట్ ని ఫ్లో అవ్వడానికి అలౌ చేస్తుంది. సో దాని ద్వారా ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుంది. సో ఆ సర్క్యూట్ ఈజ్ ఎ క్లోజ్డ్ లూప్ ఆర్ అ పాత్వే, ఒక దారి లాంటిది. దట్ అలౌస్, ఏం అలౌ చేస్తుంది ఆ సర్క్యూట్ అనేది? ఎలక్ట్రిక్ కరెంట్ టు ఫ్లో. ఓకేనా.
సో ఒక సర్క్యూట్ మనం డయాగ్రామ్ తీసుకొని చూద్దాము, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఒక సర్క్యూట్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ క్లోజ్డ్ పాత్ దట్ అలౌస్ ఎలక్ట్రిక్ కరెంట్ టు ఫ్లో. దానిలో కొన్ని పార్ట్స్ ఉంటాయి. సో ఆ పాత్ లో ఏముంటాయి, ఒక పాత్ అనుకున్నాం కదా, ఒక క్లోజ్డ్ పాత్ అనుకున్నాము సర్క్యూట్ అంటే. ఆ క్లోజ్డ్ పాత్ లో ఏమేమి ఉండాలి మరి, ఒక పవర్ సోర్స్ ఉండాలి. ఆ పవర్ సోర్స్ బ్యాటరీ అలాంటివి ఒక మనం చూస్తుంటాం, సెల్, బ్యాటరీ, ఇవన్నిటికి సింబల్స్ వేసి ఉంటుంది సర్క్యూట్ లో. ఓకే. అండ్ కండక్టివ్ పాత్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ ఉంది, ఒక బల్బ్ అలాంటివి ఉన్నాయి, స్విచ్చెస్ అలాంటివి ఉన్నాయి సర్క్యూట్ లో. సో వాటిని కనెక్ట్ చేయాలి కదా ఒకదాంతో ఇంకొకటిని, దానికి ఒక కండక్టివ్ పాత్ కావాలి. ఆ కండక్టివ్ పాత్ లో మనం ఏం తీసుకున్నాం ఎగ్జాంపుల్ గా, వైర్స్. ఓకే. సో సర్క్యూట్ అనేది ఒక క్లోజ్డ్ పాత్. ఆ క్లోజ్డ్ పాత్ లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వటానికి అది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇట్ విల్ అలౌ ఎలక్ట్రిసిటీ టు ఫ్లో. సో ఆ సర్క్యూట్ లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, ముఖ్యంగా పవర్ సోర్స్, బ్యాటరీ, కండక్టివ్ పాత్, వైర్స్. తర్వాత లోడ్ అంటాం. సో లోడ్ అంటే ఏంటి అంటే మనం అవుట్పుట్ చూడొచ్చు అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఒక రెసిస్టర్, ఎలక్ట్రిక్ బల్బ్ ఆర్ మోటార్. సో కొన్నిట్లో బల్బ్ వెలగడం బదులు ఒక మోటార్, ఒక చిన్న మెషిన్ లాంటిది రన్ అవుతుంది. సో అది రన్ అయినప్పుడు లేదా బల్బ్ వెలిగినప్పుడు ఏంటి అర్థం, దట్ ఎలక్ట్రిసిటీ ఈస్ పాసింగ్ త్రూ దట్ సర్క్యూట్. ఓకేనా. సో దట్ ఆ సర్క్యూట్ లో ఎలక్ట్రిసిటీ ఉంది అండ్ మనం దాంట్లో ఆ అవుట్పుట్ ని ఒక లైట్ ద్వారానో ఒక మోటార్ ద్వారానో తెలుసుకుంటాం. కొన్ని సర్క్యూట్స్ లో మనము ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు స్విచ్ పెడతారు ఆన్ ఆఫ్ చేసి, అది ఆప్షనల్ అన్నమాట. సో అది కొన్ని సర్క్యూట్స్ లో ఉంటాయి, కొన్ని సర్క్యూట్స్ లో ఉండవు ఒక స్విచ్ అనేది. సో సర్క్యూట్ లో మీరు ఇలా ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏముంది, ఒక పవర్ సోర్స్ ఉంది, ఇది బ్యాటరీ. ఓకే, పవర్ సోర్స్. ఆ తర్వాత లోడ్ అనేది ఏంటి, ఇక్కడ ఒక బల్బో లైటో లాంటిది. తర్వాత ఒక కండక్టర్, సో వైర్స్ అన్నమాట. సో బ్యాటరీ నుంచి లైట్ కి ఎలా వెళ్తుంది, అది కొన్ని కండక్టింగ్ వైర్స్ కనెక్ట్ చేస్తారు. సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ సర్క్యూట్, ఒక చిన్న డయాగ్రామ్ లాంటిది. ఓకేనా. సో మనం నెక్స్ట్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ సర్క్యూట్స్ ని మనం ఎలా కనెక్ట్ చేస్తాము చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక చిన్న సిమ్యులేషన్ ఉంది. సో దీంట్లో ఏముంది, ఒక బ్యాటరీ అండ్ ఒక బల్బ్ ఉంది. సో ఇఫ్ యు వాచ్ దిస్ వెరీ క్లోజ్లీ, ఏముంది ఇక్కడ, ఒక బ్యాటరీ, ఒక సెల్ ఆర్ బ్యాటరీ అండ్ వన్ బల్బ్, ఇది బల్బ్. సో ఈ కనెక్షన్స్ మనం ఒక కండక్టింగ్ వైర్ ద్వారా చేసినప్పుడు ఆ బల్బ్ అనేది వెలగాలి. సో దట్ ఈస్ హౌ యు సే ఇట్ ఈస్ కంప్లీట్, ద సర్క్యూట్ ఈస్ కంప్లీట్ and electricity is passing through it. So మనం స్టార్ట్ చేద్దామా, let's see. చూసారా, ఇప్పుడు మనం కండక్టింగ్ వైర్ ని యూజ్ చేసాము. ఇక్కడ ఎల్లో ఆరెంజ్ లైట్ కలర్ లో ఆ బల్బ్ వెలగడం అనే దాన్ని చూస్తున్నాం. సో హియర్ బ్యాటరీ ఈస్ కనెక్టెడ్ టు అ బల్బ్ యూజింగ్ సమ్ కండక్టింగ్ వైర్స్. సో ఇక్కడ మనం ఆప్షన్స్ ని కూడా చూస్ చేసుకోవచ్చు, పూర్ కండక్టర్ ఆర్ స్ట్రాంగ్, గుడ్ ఆర్ ఎక్సలెంట్ కండక్టర్స్. దాన్ని బట్టి మనకి అవుట్పుట్ కూడా మారుతుంది. సో దిస్ ఈస్ వన్ సింపుల్ సర్క్యూట్ అన్నమాట. సో గోయింగ్ ఫర్దర్ మనం చూద్దాం ఏం నేర్చుకోబోతున్నాం అనేదాన్ని. ఓకే. సో మనం లాస్ట్ వీక్ ఈ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అబౌట్ డూ లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీలో ఏం చూసాము, మనం ఇలాంటి ఒక సర్క్యూట్ తీసుకున్నాం. మన టెక్స్ట్ బుక్ లో ఉంది ఇలాంటి ఒక సర్క్యూట్. సో ఈ సర్క్యూట్ లో మనం డిఫరెంట్ లిక్విడ్స్, మనం కొన్ని లిక్విడ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆ లిక్విడ్స్ అనేవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయా, ఎలక్ట్రిసిటీని వాటి ద్వారా పాస్ అవ్వడాన్ని అనుమతిస్తాయా అనేదాన్ని మనము చూసాం. సో దాంట్లో భాగంగా మనం ఒక సింపుల్ సర్క్యూట్ ని తీసుకున్నాం.
ఓకే, సో ఆ సర్క్యూట్ లో ఏముంది మనకి ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది. అండ్ దెన్ ఇది మన పవర్ సోర్స్. సో ఇది మన బల్బ్, ఒక బ్యాటరీ దట్ ఈస్ అ పవర్ సోర్స్. అండ్ తర్వాత ఇది ఒక బల్బ్ విచ్ ఇస్ లోడ్ అని అనవచ్చు, మనం బల్బ్ అని అనవచ్చు, ఎలాగైనా చెప్పవచ్చు. ఓకే, అండ్ దెన్ మనం కొన్ని లిక్విడ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిమ్మరసం అని రాసి ఉంది, లెమన్ జ్యూస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. అండ్ దెన్ చూసాము విల్ లెమన్ జ్యూస్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో లెమన్ జ్యూస్ అనేది ఏంటి, ఒక లిక్విడ్. సో ఆ లిక్విడ్ అనేది ఎలక్ట్రిసిటీని పాస్ చేయడానికి అనుమతిస్తుందా అనే దాన్ని మనము చూసాం. సో దాంట్లో భాగంగా మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా, ఓన్లీ లెమన్ జ్యూసే కాకుండా ఇతర లిక్విడ్స్ ని కూడా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ వాటర్, ఓకే, అండ్ దెన్ లెమన్ జ్యూస్, వెనిగర్ అండ్ ట్యాప్ వాటర్, ఇవన్నిటిని ఎగ్జాంపుల్స్ గా తీసుకున్నాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మన సిమ్యులేషన్ లో ఉన్నాయి, హనీ, మిల్క్, అలాంటి లిక్విడ్స్. సో అలాంటి లిక్విడ్స్ ని తీసుకొని మనము ఎగ్జాంపుల్స్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది మన సిమ్యులేషన్, మనము లాస్ట్ క్లాస్ లో దీన్ని చూసాం. ఇక్కడ ఏమనుంది, ఫస్ట్ ట్యాప్ వాటర్ తీసుకున్నాం అండ్ ఇక్కడ ఒక పవర్ సోర్స్ ఉంది, 6 volts 6V అని రాసి ఉంది కదా, అది పవర్ సోర్స్. అండ్ ఇది వచ్చేసి మన లోడ్ ఆర్ బల్బ్. సో ఈ ట్యాప్ వాటర్ అనేది లిక్విడ్ మనకి ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తుంది. మనం లెమన్ జ్యూస్ తో స్టార్ట్ చేద్దాం. సో మీకు కలర్ కోడ్స్ ఉన్నాయి, రెడ్ ఆర్ ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ కలర్ లో వస్తే అవి గుడ్ ఎలక్ట్రిసిటీ, దే ఆర్ గుడ్ కండక్టర్స్ అని అర్థం. కొంచెము కలర్ డిమ్ అయ్యి లేకపోతే గ్రే ఆర్ వైట్ కలర్ లో ఉంటే ఇట్ ఈస్, చూడండి కలర్ కోడ్స్, డిమ్ ఎల్లో కలర్ లో ఉంటే పువర్ కండక్టర్, బేర్లీ విజిబుల్ చాలా లైట్ గా ఉంటే వెరీ పువర్, అసలు ఏమి రియాక్షన్ లేకపోతే ఇట్ ఈస్ ఇన్సులేటర్. ఓకేనా, సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ మనం లెమన్ జ్యూస్ తో టెస్ట్ చేద్దాం. సో వెన్ ఐ టేక్ లెమన్ జ్యూస్ అండ్ దెన్ హియర్ ఐ హ్యావ్ ఎ సర్క్యూట్ విత్ అ బల్బ్ అండ్ ఎ పవర్ సోర్స్. ఓకేనా, సో ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే కండక్టింగ్ వైర్స్ ఉన్నాయో దానిని లెమన్ జ్యూస్ లో డిప్ చేయాలి. సో ఆ డిప్ చేసినప్పుడు లెట్స్ టెస్ట్ ద కండక్టివిటీ ఆఫ్ ద లిక్విడ్. చూడండి ఇక్కడ బ్రైట్ రెడ్ అని వచ్చింది. సో బ్రైట్ రెడ్ అర్థం ఏంటి, దట్ లెమన్ జ్యూస్ ఇస్ అన్ ఎక్సలెంట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అర్థం. ఓకే, సో మనము తర్వాత ట్యాప్ వాటర్ ని తీసుకున్నాం. ట్యాప్ వాటర్ ని తీసుకున్నప్పుడు చూడండి డిమ్ ఎల్లో. ఓకే, ఎందుకు డిమ్ ఎల్లో వచ్చింది మనకి, డిమ్ ఎల్లో రావడం అంటే అర్థం ఏంటి, ఇట్స్ ఎ పువర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. తర్వాత మనం కుకింగ్ ఆయిల్ ని తీసుకున్నాం. కుకింగ్ ఆయిల్ ని తీసుకుంటే ఏమవుతుంది, ఏమీ అవ్వట్లేదు, ఎల్ఈడి ఆఫ్, ద బల్బ్ ఈజ్ ఆఫ్, విచ్ మీన్స్ ఇట్ డజంట్ కండక్ట్, ఇట్స్ అన్ ఇన్సులేటర్, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. డిస్టిల్డ్ వాటర్ ని తీసుకోవచ్చు, అలాగే డిస్టిల్డ్ వాటర్ ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బేర్లీ విజిబుల్, చాలా తక్కువ. సో ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ పువర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇన్సులేటర్ కి చాలా దగ్గరలో ఉందన్నమాట. ఓకే, సో ఎందుకు కొన్ని లిక్విడ్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తున్నాయి, ఎందుకు కొన్ని లిక్విడ్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయడం లేదు, దేని మూలంగా అది. సమ్ లిక్విడ్స్ ఆర్, మనం ఏమంటున్నాం, లెమన్ జ్యూస్ అలాంటివి చాలా గుడ్ కండక్టర్స్, ఎక్సలెంట్ కండక్టర్స్ అని అంటున్నాం. కొన్ని లిక్విడ్స్ అసలు చాలా డిమ్ లైట్ వస్తుంది, ఏమి రియాక్షన్ లేదు, వాటిని మనం పువర్ కండక్టర్స్ అంటున్నాం, లేకపోతే కొన్ని ఇన్సులేటర్స్ అని అంటున్నాం. ఎందుకు, సో ఈ ప్రాసెస్ లో ఆ లిక్విడ్ లో చార్జ్డ్ పార్టికల్స్, అయాన్స్ ఉండాలి అన్నమాట, అప్పుడే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయడానికి అది అలౌ చేస్తుంది. ఓకే, సో ద లిక్విడ్ వాట్ ఎవర్ వి ఆర్ టేకింగ్ షుడ్ హ్యావ్ చార్జ్డ్ అయాన్స్, అప్పుడే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయడానికి అలౌ చేస్తుంది. ఓకేనా, సో మనము ఇంకొక ఎగ్జాంపుల్, we have to, now we are doing our own tester.
మనకి ఎక్కడో ఒక డౌట్ ఉంది, అసలు అన్ని లిక్విడ్స్ లో ఎందుకు కొన్నే కండక్ట్ చేస్తున్నాయి, కండక్ట్ చేయనప్పుడు మనం దాన్ని ఎలా తెలుసుకోవాలి, బల్బ్ వెలగలేదు సర్క్యూట్ లో అంటే అసలు ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వట్లేదు అని అర్థమా, మనం దాన్ని ఎలా తెలుసుకోవచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. మనమే ఒక టెస్టర్ ని చేయడం. సో ఆ టెస్టర్ లో ఇక్కడ మనం ఏం వాడుతున్నాము, మనం ఒక మ్యాగ్నెటిక్ కాంపస్ ని వాడుతున్నాం. సో మనం ఇంతకు ముందు క్లాసెస్ లో చదువుకున్నది ఏంటంటే ఎలక్ట్రిసిటీ కాసెస్ మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్. డిఫ్లెక్షన్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ అంటే ఏంటి? సో ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో సర్క్యూట్ లో ఒక్కొక్కసారి అది మనం దాన్ని బల్బ్ ఉపయోగించి చూడలేము. ఎందుకు బల్బ్ ఉపయోగించి చూడలేము? సో సర్క్యూట్స్ లో బల్బ్స్ వెలగాలి అంటే హై ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వాలి. ఓకే, సో ద హీట్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఎలక్ట్రిసిటీ విల్ మేక్ ద బల్బ్ గ్లో. సో అలాంటి అప్పుడు తక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం ఎలా కనుక్కుంటాము? బల్బ్స్ వెలిగే అంత ఎలక్ట్రిసిటీ కాకపోయినా తక్కువ పాటి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ లిక్విడ్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తున్నాయా అనే దాన్ని మనం ప్రూవ్ చేయాలి కదా. పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనైనా మనం చెప్పుకోగలగాలి. సో దానికి మనం మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక మ్యాచ్ బాక్స్ లోపల ఉంటుంది కదా అట్టముక్క లాంటిది, అలాంటి దాన్ని తీసుకొని ఒక వైర్ ని దానికి చుట్టారు. ఇది వైర్. ఓకే, ఇట్స్ కండక్టింగ్ మెటీరియల్. సారీ, ఒక వైర్ ని చుట్టాము, బ్లాక్ కలర్ వైర్. సో దాంట్లోపల ఇక్కడ మనము ఒక కాంపస్ ని పెట్టాము. ఈ కాంపస్ అనేది ఏం చేస్తుంది, మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయినప్పుడు చిన్నగా జరుగుతుంది అనమాట దాని నీడిల్. ఓకే, రాయలే. సో ఈ కాంపస్ అనే దాంట్లో నీడిల్ ఉంటుంది కదా, అది చిన్నగా జరుగుతుంది, డిఫ్లెక్షన్. ఆ జరగడం వల్ల వీ కెన్ అండర్స్టాండ్ దట్ దేర్ ఈస్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద సర్క్యూట్ అని చెప్పేసి. సో ఒక మ్యాగ్నెటిక్ కాంపస్ వాడి మనము చూడబోతున్నాము ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వడాన్ని మనం ఎలా చూస్తున్నాము అనేదాన్ని. చూడండి, ఇక్కడ ఒక లిక్విడ్ ఉంది మనకి, ట్యాప్ వాటర్. ఓకే, సో ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాము అంటే తెలుసుకోవడానికి. అసలు గుడ్ కండక్టర్స్ ఆర్ ఎక్సలెంట్ కండక్టర్స్ ఉంటాయి, ఇన్సులేటర్స్ అని ఉంటాయా, కొన్ని అసలే మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ పాస్ అవ్వని మెటీరియల్స్ ఉంటాయా, పూర్ కండక్టర్స్ ఎలా తెలుసుకోవాలి బల్బ్స్ వెలగనప్పుడు, సమ్ టైమ్స్ వెన్ ఇన్ డౌట్. ఓకే, సో మనము ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని యూజ్ చేసి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బల్బ్స్ ఉండవు, ఎందుకంటే మనం తీసుకోబోయే మెటీరియల్స్ ఎక్స్పెరిమెంట్ లో యూజ్ చేసే లిక్విడ్స్ ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో దానికి బదులు మనం ఒక మ్యాగ్నెటిక్ కంపస్ ని వాడుతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ట్యాప్ వాటర్ ని తీసుకున్నాను. ఇక్కడ ట్యాప్ వాటర్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో ఈ ట్యాప్ వాటర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. హియర్ వి ఆర్ టేకింగ్ ట్యాప్ వాటర్. నౌ మనం ఈ టెస్టర్ ని ఆ లిక్విడ్ లో పెట్టి చూద్దాం వాట్ ఎఫెక్ట్ విల్ ఇట్ హ్యావ్ అని. చూడండి ఏమన్నొచ్చింది, స్లైట్ డిఫ్లెక్షన్. ఆ డిఫ్లెక్షన్ అనేది చాలా తక్కువ, చిన్నది, బట్ దట్ స్లైట్ డిఫ్లెక్షన్ ప్రూవ్స్ దట్ దేర్ ఈస్ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది సర్క్యూట్ లో అని చెప్పడానికి. అదే మనం లెమన్ జ్యూస్ ని తీసుకుంటే, లెట్స్ టేక్ లెమన్ జ్యూస్ అండ్ డిప్ ద టెస్టర్ ఇన్ సర్క్యూట్, స్ట్రాంగ్ డిఫ్లెక్షన్. మీరు చూసినట్టయితే ఆ మ్యాగ్నెటిక్ నీడిల్ చాలా దూరం దాకా జరిగింది, లైక్ ఇట్ మూవ్స్ 45 డిగ్రీ డిఫ్లెక్షన్. ఓకేనా? సో డిస్టిల్డ్ వాటర్ తీసుకుందాం. డిస్టిల్డ్ వాటర్ తీసుకుంటే ఏమవుతుంది, లెట్స్ టేక్ డిస్టిల్డ్ వాటర్, ఇట్ ఈస్ ప్యూర్, దాంట్లో చార్జ్డ్ అయాన్స్ ఏమీ ఉండవు. లెట్స్ డిప్ ద టెస్టర్ ఇన్ లిక్విడ్. చూసారా, బేర్లీ విజిబుల్, ఏమీ లేదు. ఓకే, సో అట్లాంటి దాంట్లో మనం కంక్లూడ్ చేయొచ్చు ఏవి గుడ్ కండక్టర్స్, ఏవి పువర్ కండక్టర్స్ అని చెప్పేసి. ఓకేనా? సో లెట్స్ ట్రై విత్ వెజిటబుల్ ఆయిల్.
ఇప్పుడు ఏమవుతుంది? లెట్స్ డిప్ ద టెస్టర్ ఇన్ వెజిటబుల్ ఆయిల్. ఈ మ్యాగ్నెటిక్ కాంపాస్ నీడిల్ ఎలా మూవ్ అవుతుందో చూడండి. నో డిఫ్లెక్షన్. ఓకే, సో డిఫ్లెక్షన్ లేదు అంటే ఏంటి? ఇట్స్ అన్ ఇన్సులేటర్ అని అర్థం. ఓకేనా? సో అసలే ఇట్ విల్ నాట్ అలౌ ఎనీ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ ఇట్. రైట్? సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చూసాము? డిస్టిల్డ్ వాటర్ అనేది ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి అలౌ చేయదు. ఇట్ డజంట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. డిస్టిల్డ్ వాటర్ ఇస్ అ లిక్విడ్. అది ఒక లిక్విడే, కానీ దాని ద్వారా మనం ఒక సర్క్యూట్ ని బిల్డ్ చేసినప్పుడు మనకి మ్యాగ్నెటిక్ నీడిల్ కాంపాస్ యూస్ చేసి అండ్ మన ఫస్ట్ చేసిన విధంగా ఒక సర్క్యూట్, బల్బ్ అండ్ బ్యాటరీ పెట్టి 2 సర్క్యూట్స్ లో కూడా నెట్ రిజల్ట్ ఏమీ లేదు. ఏం చూసాము? దట్ లిక్విడ్ ఈస్ నాట్ కండక్టింగ్ ఎనీ ఎలక్ట్రిసిటీ అని. కానీ డిస్టిల్డ్ వాటర్ లాంటి సబ్స్టెన్సెస్ లో మనము సాల్ట్ కానీ ఆర్ లెమన్ జ్యూస్ వంటి సబ్స్టెన్సెస్ యాడ్ చేసినప్పుడు రిజల్ట్ ఏముంటుంది అది చూడబోతున్నాం. మనకి తెలుసు డిస్టిల్డ్ వాటర్ లో చార్జ్ అయాన్స్ ఏమీ లేవు. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఏమీ ఉండదు. దట్ లిక్విడ్ డజంట్ అలౌ ఎనీ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ ఇట్ అనే దాన్ని మనం చూసాం. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ఏం చేయబోతున్నాం? డిస్టిల్డ్ వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ కానీ లెమన్ వాటర్ కానీ యాడ్ చేసినప్పుడు అక్కడ మనకి రియాక్షన్ ఏం జరుగుతుంది అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఒక సర్క్యూట్ డయాగ్రామ్. సో ఈ పాటికి మీకు అందరికి సర్క్యూట్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి, ఇదంతా తెలిసిపోవాలి కదా. సో ఇక్కడ ఏముంది? ఇక్కడ ఒక బాటిల్ క్యాప్, చిన్న క్వాంటిటీ, ఒక ఏదైనా ఒక బాటిల్ మూత ఉంటుంది కదా, ఆ బాటిల్ క్యాప్ లో వాటర్, డిస్టిల్డ్ వాటర్ వేయాలి. ఇక్కడ డిస్టిల్డ్ వాటర్ వేసేసి మనం టెస్ట్ చేస్తే ఏమవుతుంది? సో మనం ఇంతకు ముందే చూసాం, డిస్టిల్డ్ వాటర్ లో కండక్టివిటీ ఏమి ఉండదు, మనకి ఏమి లైట్ వెలగడము, మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్, వి విల్ సీ నథింగ్. ఇప్పుడు మనం ఏం చేద్దాము? దానికోసమే సాల్ట్ యాడ్ చేద్దాం. యాడింగ్ సాల్ట్. సో సాల్ట్ యాడ్ చేసి లెట్స్ టెస్ట్. చూసారా? సోడియం అండ్ క్లోరైడ్ అయాన్స్, అక్కడ మనకి అయాన్స్ అని కనిపిస్తున్నాయి. సో దాని వల్ల ఇట్ ఈస్ ఎలక్ట్రిసిటీ ఇస్ పాసింగ్ అండ్ యూ కెన్ సీ ద బల్బ్ ఈస్ గ్లోయింగ్. అంటే డిస్టిల్డ్ వాటర్ లో సాల్ట్ వేసి మనం మిక్స్ చేసినప్పుడు it will have the charged ions to conduct electricity. ఓకే, చూడండి ఇది అయిపోయింది. సాల్ట్ తో టెస్ట్ చేశారు. నెక్స్ట్ ఏం టెస్ట్ చేద్దాం మనం? లెట్స్ యాడ్ సమ్ లెమన్ జ్యూస్. ఇది రీసెర్చ్ చేసేసి ఇది మన బాటిల్ క్యాప్ లో మళ్ళీ డిస్టిల్డ్ వాటర్ ఉంది. నౌ ఐఎమ్ యాడింగ్ సమ్ లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ యాడ్ చేసేసామా? కలర్ కూడా మారిపోయింది. మనము ఇప్పుడు కలర్ మారిపోయిందంటే ఏంటి? వాటర్ లో డిస్టిల్డ్ వాటర్ లెమన్ జ్యూస్ కలిసిపోయింది బాగా. నౌ లెట్స్ టెస్ట్ ద కండక్టివిటీ. సో ఇది ఒక యాసిడ్ అంటాం కదా, లెమన్ జ్యూస్, సిట్రేట్. సో ఈ చార్జ్డ్ అయాన్స్ వల్ల ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అండ్ యూ కెన్ సీ దట్ ద బల్బ్ ఈస్ గ్లోయింగ్. సో మనం ఇప్పుడు ఏం చూసాము? డిస్టిల్డ్ వాటర్ లిక్విడ్ తీసుకొని మనమే ఒక సాల్ట్ ని యాడ్ చేస్తే అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా, అండ్ లెమన్ జ్యూస్ లాంటి యాసిడ్ ని యూజ్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా ఆ లిక్విడ్ అనే దాన్ని మనం చూసాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఎక్స్పెరిమెంట్స్ దట్ వీ హ్యావ్ లెర్న్ టుడే అన్నమాట. ఓకే, సో మనం ఏమనుకున్నాము? డిస్టిల్డ్ వాటర్ కండక్ట్ చేయదు, బట్ వెన్ యూ యాడ్ సాల్ట్ it will conduct electricity. ఓకేనా? సో అలాగే లెమన్ జ్యూస్ కండక్ట్ చేస్తుంది, షుగర్ సొల్యూషన్ కండక్ట్ చేయదు ఎలక్ట్రిసిటీని. సో చార్జ్డ్ అయాన్స్ దేంట్లో అయితే ఉంటాయో దే విల్ అలౌ ద ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దమ్. దోస్ లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ మూలంగా మనం చూసింది ఏంటి?
liquids conduct electricity. Some are excellent conductors of electricity. కొన్ని liquids are very good conductors, excellent conductors, good conductors. అలాగా కలర్ కోడ్స్ యూజ్ చేసి మనం చూస్తాం యూజువల్ గా రెడ్, గ్రీన్ అట్లాంటి కలర్ కోడ్స్ ఎక్స్పెరిమెంట్ పర్పస్ కోసం. అండ్ దెన్ కొన్ని సమ్ ఆఫ్ దెమ్ ఆర్ పువర్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్సులేటర్స్. సో ఇది మనం ఇవాళ చూసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు మీరందరూ క్విజ్ జాయిన్ అవ్వండి kahoots.it లో. ఎవ్రీబడి లాగిన్ టు kahoots.com. మనం క్విజ్ చేద్దాం ఇప్పుడు. చాలా మంది పార్టిసిపేట్ చేయాలి. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఈజీ. మీకు ఆల్రెడీ చాలా విషయాలు దీంట్లో తెలిసినవే. సో ఐ విల్ గివ్ యూ 2 minutes టైం. అందరూ లాగిన్ అయ్యి ఈ పిన్ ఏదైతే మీకు కనిపిస్తుందో స్క్రీన్ లో టైప్ దట్ పిన్ అండ్ లాగిన్. సిస్టమ్ కి యాక్సెస్ దగ్గరలో లేని వాళ్ళు ఆన్సర్స్ ని చాట్ బాక్స్ లో రాయొచ్చు ఆర్ లేకపోతే మీ బుక్స్ లో రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ అన్నమాట. ఓకే, స్టార్ట్ చేద్దాము క్విజ్ ని. 1 more minute I'll give. Okay, now let's start. Very good. Next question కి వెళ్దాం.
Next question. Last question idi. Wonderful. Okay. Chala mandi answers fast ga pettaru. Very nice. Now let's see what we have on the podium. Third place lo ZPPHS. PM Shri. Second place lo. First place lo. Yes, EPMH Hirala. Yes, yes, wonderful. So yes, we can see all the participants on the stage. Wonderful. It's very nice that you all participated, and participation is very, very important. Okay, ఇప్పుడు మనం class continue చేద్దాము, and let's see what do we have in our biological science class today. So చూద్దాము ఏముందో. Right. So ఇవాళటి మన క్లాస్ ని మనం ఎలా స్టార్ట్ చేయబోతున్నాము? మనం ఇంతకు ముందు చదువుకున్నాం కదా, మన ప్రీవియస్ గ్రేడ్ లో 7th క్లాస్ లో ఆర్ ఈ ఇయర్ స్టార్టింగ్ లో కూడా లైఫ్ ప్రాసెసెస్ అనేవి కొన్ని. సో అంటే ఏంటి? సో మనం టు లివ్, మనం జీవించడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అవసరము. సో ఇవి మన బాడీలో జరగకపోతే వి కాంట్ సర్వైవ్ అనే ప్రాసెసెస్. దాంట్లో ఏంటి ముఖ్యంగా మనం చూసాము, ఎలాంటి ప్రాసెస్ జరగకపోతే మనం ఎవ్రీడే లైఫ్ లో మనకి జీవించలేము, కష్టము అంటే డైజెషన్, సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ లైఫ్ ప్రాసెస్. అండ్ రెస్పిరేషన్, మనం ఊపిరి తీసుకోవడం. సో ఇవన్నీ చాలా ఎసెన్షియల్ మన సర్వైవల్. ఓకే, మనం లివ్ చేయడానికి, మనం ఫర్ అస్ టు స్టే అలైవ్, డైజెషన్, సర్క్యులేషన్ అండ్ రెస్పిరేషన్ వంటి ప్రాసెసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన సర్వైవల్ కి రీజన్స్ అన్నమాట. సో ఇవాళ మన క్లాస్ లో మన టాపిక్ చూద్దాం. సో రీప్రొడక్షన్ అనేది మన టాపిక్. సో రీప్రొడక్షన్ అంటే ఏంటి? సో ఇది లైఫ్ ప్రాసెస్ కాదు, బట్ హౌఎవర్ ఇది మన కంటిన్యూషన్ ఆఫ్ స్పీసీస్ అంటాం మనం. ఓకే, సో రీప్రొడ్యూస్ అవ్వడం వల్లనే మన టైప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కంటిన్యూ అవుతున్నాయి. లైక్ హ్యూమన్స్ రీప్రొడ్యూస్ సో దట్ ద హ్యూమన్ రేస్ ఇస్ కంటిన్యూయింగ్. అలాగే యానిమల్స్ లో కూడా. సో రీప్రొడక్షన్ అనేది ఉండడం వల్లనే ఆ స్పీసీస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఓకే, దట్ ఈస్ వై రీప్రొడక్షన్ ఈస్ వెరీ నెసెసరీ. అండ్ రీప్రొడక్షన్ లేకపోతే ఏమవుతుంది? ఈవెన్చువలీ ఏదైనా ఒక స్పీసీస్ రీప్రొడక్షన్ లేదనుకోండి, అవి డై అయిపోతాయి, దే విల్ డిసపియర్. ఓకే, సో రీప్రొడక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాసెస్. ఈ రీప్రొడక్షన్ లో మీరు కొన్ని ప్రాసెసెస్ ఇంతకు ముందే, అంటే ప్లాంట్స్ యొక్క రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అవన్నీ మనం లాస్ట్ క్లాసెస్ లోనే చదువుకున్నాం. సో ఇప్పుడు మనం మన యానిమల్స్ అండ్ హ్యూమన్స్ లో మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇంట్లో మనకి ఒక చిన్న క్విజ్ ఉంది. సో రీప్రొడక్షన్ అనే దాన్ని మనం ఏం చెప్పుకున్నాం? మన స్పీసీస్ కంటిన్యూ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనేది. సో మనం కొన్ని యానిమల్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం దాన్ని. సో ఎందుకు అంటే ఇది చూస్తున్నాం మనము. సో రీప్రొడక్షన్ మూలంగా ఏంటి అంటే, when adults reproduce, their younger ones look like adults కదా. సో ఇప్పుడు రీప్రొడక్షన్ అనే ప్రాసెస్ ని మనం నేర్చుకునేటప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే, వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇట్ అలౌస్ కంటిన్యూషన్ ఆఫ్ స్పీసీస్ అండ్ లుక్ అలైక్. సో కొన్ని యానిమల్స్ ని కానీ హ్యూమన్స్ ని కానీ తీసుకుంటే, ద యంగర్ వన్స్ లుక్ లైక్ ఓల్డర్ వన్స్ కదా.
ఇప్పుడు మీరు ఒక డాగ్ ఆర్ క్యాట్, చిన్న కుక్క పిల్ల, పప్పి ఆర్ కిటన్ ని తీసుకుంటే దే లుక్ లైక్ దేర్ ఓల్డర్ వన్స్ కదా. సో ఇది ఇలాగా మనకి స్పీసీస్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు కొన్ని యానిమల్స్ ఎగ్జాంపుల్ చూస్తాము. లెట్ మీ సీ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెస్ ద అడల్ట్ animal with its baby. Okay, so for example sheep ఉంది. Sheep తో మనం sheep's baby is lamb. So see, they both almost look the same, and cat and kitten look the same kada. And dog's baby, the puppy, will look like the dog, its parent, and calf will look like a cow kada. They'll be almost similar. And horse, foal antam dan baby, pony and kuda anochu, and duckling. So this is one example for us to guess or tell that reproduction allows the species to continue and have a look-alike next generation. ఇప్పుడు మనని తీసుకుంటే we will look like our పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉంటారో మనం కూడా మన ఫీచర్స్ అలా ఉంటాయి. ఎందుకు అలాగా? ఇట్ ఇస్ బికాస్ ఆ రీప్రొడక్షన్ అనే ప్రాసెస్ లో మనకి జెనెటికల్ గా క్రోమోజోమ్స్ అవన్నీ ట్రాన్స్ఫర్ అయ్యి వి లుక్ లైక్ అవర్ పేరెంట్స్. ఓకేనా? సో రీప్రొడక్షన్ లో 2 మోడ్స్ ఉన్నాయి, 2 మోడ్స్, సెక్షువల్ రీప్రొడక్షన్, ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అని అంటాం. There are 2 modes of reproduction in animals. దాంట్లో ఒకటి సెక్షువల్ రీప్రొడక్షన్, రెండవది ఏసెక్షువల్ రీప్రొడక్షన్. మీరు కొన్ని రోజుల ముందు ప్లాంట్స్ పార్ట్స్ నేర్చుకునేటప్పుడు, రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ నేర్చుకునేటప్పుడు చదువుకొని ఉంటారు కదా, ప్లాంట్స్ లో ఎలాగో సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుందని, రైట్? సో దాంట్లో ఏంటి, ప్లాంట్స్ కి కొన్ని పార్ట్స్ ఉంటాయి. సో దే ఆర్ ఆల్సో డివైడెడ్ యాజ్ male reproductive parts and female reproductive parts. So male reproductive parts లో తీసుకుంటే మీకు స్టేమన్ ఉంటుంది, అండ్ దాంట్లో పోలన్ గ్రెయిన్స్ ని ప్రొడ్యూస్ చేసే పార్ట్ ని ఏమంటాం మనం, యాంథర్ అని అంటాం. దే ప్రొడ్యూస్ పోలన్ గ్రెయిన్స్. ఓకే, ఈ పోలన్ గ్రెయిన్స్ అనేవి మేల్ గ్యామెట్స్ అన్నమాట, మేల్ నుంచి వచ్చినవి. ఓకే, అండ్ ఫిలమెంట్ అని ఉంటుంది. ఓకే, అండ్ ఫిలమెంట్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, స్టాక్ దట్ హోల్డ్స్ ద యాంథర్. ఓకేనా? ఇది మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ అ ప్లాంట్. అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఏమంటాం మనము, అని అనవచ్చు, కార్పల్ అని అనవచ్చు. దాంట్లో ఏముంటాయి పార్ట్స్, ఇది రిసీవ్ చేసుకుంటుంది పోలన్. ఇక్కడ నుంచి వచ్చే పోలన్ని, మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ నుంచి వచ్చే పోలన్ని ఈ స్టిగ్మా అనే దాన్ని అది రిసీవ్ చేసుకుంటుంది. తర్వాత స్టైల్, ఓకే, ట్యూబ్ దట్ కనెక్ట్ స్టిగ్మా టు ఓవరీ, అండ్ దెన్ ఓవరీ దట్ కంటైన్స్ ఫీమేల్ గ్యామెట్స్. ఓకే, సో ఈ ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ దేనిది, ప్లాంట్. ఇది జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ టు రివైజ్ what you already know, మీకు తెలిసినది. సో దీని మూలంగా ఏంటి, you will understand for a sexual reproduction male and reproductive parts are important, and then how these parts contribute to reproduction అని చెప్పేది. ఓకే, సో ఇది మీరు చూసిందే ముందు. సో ఇక్కడ పోలన్ గ్రెయిన్స్ ఉన్నాయి, రైట్? అండ్ how the process continues, the fusion of male and female gametes to produce a seedling అనేది. ఓకేనా? సో ఇది చూసారా, మనం నేర్చుకున్న పార్ట్స్ అన్నమాట ఇవన్నీ, రైట్? సో దిస్ ఈస్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ యూ ఆల్రెడీ నో. ఓకేనా? సి యు నో స్టిగ్మా మీకు తెలుసు, అండ్ దెన్ సి ఓవ్యూల్, ఓవరీ ఆఫ్ అ ప్లాంట్ పార్ట్స్ మీరు నేర్చుకున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము, సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్. సో సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ లో both male and female will have different reproductive organs. Reproductive organs అనేవి male and female కి different గా ఉంటాయి. అండ్ ఈ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ ఏం చేస్తాయి,
they produce gametes. These organs produce gametes. Okay? Male and female gametes antam. Okay? So, ee reproduction process lo emautundi, these male and female gametes come together to form a zygote. Okay? The male and female gametes fuse to form a zygote. So, a zygote is the first initial point of reproduction at matter. So, when the zygote is formed, it develops into a new individual. Slowga adi develop avutundi new individual ga. So, first manam em chusamu, male and female gametes have to fuse to form a zygote. Ee zygote lo new individual develop avutundi. And this process is called sexual reproduction. Sexual reproduction ni meer ela define cheyochu? The fusion of male and female gametes to form a zygote, from where the new individual begins to develop anamata. Okay na? So this is what we are going to see. Mana further classes lo manam tarvata discuss chestam how the whole process, the male and female organs ela manaki zygote ivanni form avutayi ani cheppesi. But today this is the introduction of the topic. Okay na? So we have this is zygote anamata. Idi oka initial cell. Idi oka cell laga kanam laga undi kada chudadaniki. It is the initial cell formed when two gametes fuse. Okay? Idi male and female gametes. Meeku two lines unnai kada, okati female gamete, okati male gamete. Ivi rendu fuse ayyi ee zygote ane cell laga form avutundi. Okay? Ee zygote lo complete set of chromosomes untayi. This zygote will contain complete set of chromosomes. Half from the mother and half from the father, from both the parent. Okay? Chudandi, దీనికి ఒక outer boundary ఉంది, orange yellow color లో. Okay, ఇది ఒక cell membrane అన్నమాట. This is a cell membrane. Cell membrane. So, ఈ cell membrane, it will protect this cell. Okay. So, this is about sexual reproduction's introduction. So, దీంట్లో మనం ఏం చూసాము? Male and female gametes fuse to form a zygote. This zygote is the first stage of development of the fertilized egg anamata. So, manam further classes no దీన్ని detailed గా చూద్దాము. For today, you understand this in basic introduction of the topic. Okay na? So, ఇది మన ఇవాల్టి biology class. So, I hope both physical science and biology class science are clear. మనము ఇంకొక as a reproduction system start చేసినప్పుడు మనకి ఇంకొక చిన్న టాస్క్ ఉంది, అది కూడా చూద్దాం. It's very similar, మీరు ఆల్రెడీ చూసిందే. This understanding that the adult and the younger ones look similar. So, whenever there is a baby, whenever there is in animals or humans, when there is a newborn baby or a baby, it will develop characteristics from the parent ani chupichadani. The younger ones looks like the parent. Okay na? Chinna quiz chesesi we'll wind up the class. See, here you have some animals and then their younger ones. Okay? So first time undi butterfly. So butterfly is the parent. So caterpillar anedi, it's a baby. So caterpillar mella parent laga develop avutundi anamata. Like it looks like a butterfly. And then you have a lamb. And then sheep, baby. So tadpole. Ivi enti mari look alike, they don't look like parents kada, caterpillar or tadpole ani meer anavachu. Caterpillar or tadpole, adi frog yokka baby is tadpole. They will eventually look like their parent. Okay, ఇది ఇంకా డెవలప్ కాలేదు ఫుల్ గా. So when it slowly develops all the body parts, it will look like its parent. Okay, and this is a baby of the human.
and we have a chick. The parent is hen. Okay, so this is the class for today. I hope you all understood. And then manam dinni further classes lo malli revise chedamu, and we will understand it with more clarity and examples. So ivala manam mana biology science classes lo reproduction topic start chesam. Dantlo life processes to start chesam. Enduku ante we should understand idi oka reproduction is also a process. Meer already chadukunna life process enti? Process like digestion, circulation and respiration, that is essential for individual survival. Survival అవ్వడాని కోసము కావాల్సిన ప్రాసెస్. రీప్రొడక్షన్ యొక్క మెయిన్ కారణం ఆర్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే it is important for the continuation of species. Okay, if organisms did not reproduce చేయలేకపోతే their kind will eventually disappear, తగ్గిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కొన్ని రకాల బర్డ్స్ ఇప్పుడు లేవు, మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే అక్కడ రీప్రొడక్షన్ సరిగా అవ్వలేదు. కొన్ని బర్డ్స్ కానీ కొన్ని అనిమల్స్ కానీ ఇప్పుడు మనం తగ్గిపోతూ వస్తాయి, చూడము ఎక్కువ. బికాస్ దేర్ కైండ్ డిసపియర్ డ్యూ టు ఐదర్ కొన్ని ఏమో టెంపరేచర్స్ అండ్ వెదర్ కండిషన్స్ వల్ల కావచ్చు, కొన్ని ఏమో రీప్రొడక్షన్ సరిగా లేకపోవడం వల్ల కావచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ ఫ్యూ రీజన్స్. మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ లో మనం ఏం చూసాము? సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్. సో సెక్షువల్ రీప్రొడక్షన్ లో మనం ఇంతకు ముందు చదువుకున్న ప్లాంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం అనమాట. సో ఒక ప్లాంట్ లో సెక్షువల్ రీప్రొడక్షన్ జరగాలి అంటే వాట్ పార్ట్స్ ఇట్ హ్యాస్. దిస్ ఈస్ టు గివ్ యూ అన్ ఇంట్రడక్షన్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్. దీంట్లో మెయిల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్షన్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయి ఉండాలి కాబట్టి. Okay, so plant is one example, and then here we have in sexual reproduction we saw what it is. The definition em chusamu, there should be male and female gametes. So when they fuse together, a zygote is formed, and this zygote develops into a new individual. Ee process ne manamu sexual reproduction ani antam. So this was our class today. I hope you all understood most of the concepts. Mana next class lo malli kaluddamu. Until then you all practice well, and meer andaru mee break time, vacation time ni andaru enjoy cheyandi. Once again I thank everybody for joining today's session. I thank the school management, teachers and the support staff. All in next class. Till then andarki namaskaram. Jai Vidya Shakti. Jai Hind. Thank you.